మార్నింగ్ 6కే లేచిన. కాకపోతే ఇంకా లేచి వాష్‌రూమ్ అవన్నీ చేసేసరికి లేచి ఇవన్నీ బాసనలన్నీ తోమి పెట్టేసాను. అంతే కార్తీక మాసం ముగింపు అయిపోయింది. ఇంకా ఈరోజు బలిపాడ్యమని చెప్పేసి మళ్ళీ ఇంట్లో అయితే దీపాలు పెట్టుకున్నా. బాసనలన్నీ తోమేసి వంట చేసిన. అన్నం వంట చేశాను. రైస్ కడుగుతున్నాను. రైస్ కుక్కర్ ఖరాబ్ అయింది. సో గిన్నెలోనే వండుతున్నాను. ఇవన్నీ బెండకాయ ఫ్రై చేశాను. దానికి కావాల్సిన అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ నేనే కట్ చేసుకున్నాను. ఈరోజు కూడా శుక్రవారం గుడికి శుక్రవారం ఇక చివరి రోజు అని చెప్పేసి పోయేసి వస్తే శనివారం అని చెప్పేసి పోతున్నాను. ఇక్కడ ఇంటెనక మామయ్య పెద్దనాన్న వాళ్ళ ఇంటెనక వాళ్ళతోని ఎటకరంగా చెప్తుంది నా మీద. శనివారం అని పోతుంది, వారం తెలియకుండా పోతుందని వెటకరంగా చెప్తుంది నా పైన. నేను పోగానే ఇంట్లో నుంచి పోగానే బయటకు వెళ్ళింది. మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. బెండకాయ ఫ్రై అయితే చేశాను లంచ్ బాక్స్కి. పక్కన చాయ్ పెట్టిన మా ఆయనకి. ఇట్లా ఇంట్లో జరిగేదోటి బయట చెప్పేదోటి. ప్రతిరోజు నేనే వంట చేస్తాను, కానీ బయట పోయి నేను చేస్తాను అని చెప్తుంది. బెండకాయ ఫ్రై అయితే అయింది. రైస్ కూడా వండి పెట్టేసాను. వంట పప్పు వండుకునే మొత్తం గ్యాస్ అంతా గలీజ్ చేసింది. నిన్నటి బచ్చల కూర పప్పు వేసుకొని అన్నం తిన్నా. బెండకాయ అర్ధ కిలో బెండకాయలు అవి ఎవరికి సరిపోలేదు ఫ్రై చేస్తే. మొత్తం పప్పుతోనే తిన్నా నేను అన్నం. కొంచెం బెండకాయ కూర వేసుకున్నా, అది కూడా తీసిన మళ్ళీ నా కొడుకుకి ఏ కూర లేదని చెప్పేసి. లొకేషన్ ఇల్లు మొత్తం డైలీ, నా రూమ్ అయితే డైలీ 2 times ఊపుతాం, మార్నింగ్ ఈవినింగ్. మా అక్కడ హాల్ కిచెన్ కూడా డైలీ ఊపుతాం. మామయ్య వచ్చి చెప్పిండు, ఎవరు ముచ్చట ఎవరు కూడా చెప్పొద్దని చెప్పేసి. అయినా కూడా మళ్ళీ సాయంత్రం 3 గంటలకి మళ్ళీ మధ్యాహ్నం పోయి మళ్ళీ ఆయన అటు పోగానే కథం మళ్ళీ పోయి చెప్పేసి వచ్చింది.